యుద్ధం తెచ్చిన క్రూరత్వం ఇంత దారుణమా అన్నటువంటి అనుమానం. ఎందుకంటే పాలస్తీనా ఇజ్రాయెల్ ప్రజల మధ్యన శాశ్వత బంధం తెగిపోయింది. మనుషుల్లాగా చూసుకోవట్లేదు. చివరికి శవాలని కూడా వదిలిపెట్టని దారుణమైన నీచమైనటువంటి పరిస్థితులకు వచ్చేశారు. కనబడ్డ మనుషుల్లో శవాల్ని చూసి లేదా కనబడ్డ మనుషుల్లో భోగ వస్తువులుగా చూసినటువంటి వాళ్ళు హమాస్ వాళ్ళైతే మొన్న ఇజ్రాయెల్లో అక్టోబర్ 7న అరాచకం చేసి ఆడపిల్లల్ని నగ్నంగా ఊరేగించి నడి రోడ్డు మీద అత్యాచారాలు చేసినటువంటి రాక్షసత్వం వాళ్ళదైతే ఆ రాక్షసుల మీదన కసితో ఇజ్రాయేలీలు అంతకంటే రాక్షసులుగా తయారవుతున్నారు. పాలస్తీనా వాళ్ళకి సంబంధించినటువంటి శ్మశాన వాటికలు వాళ్ళ మతాచారాల ప్రకారం చేసుకున్నటువంటి సమాధులని పగలకొట్టి ధ్వంసం చేసి వాళ్ళ క్రూరత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. బందీలను విడిచిపెట్టని హమాస్ మీద కోపం, నేరుగా హమాస్ మీద దాడి చేయలేనటువంటి అశక్తత, వాళ్ళకి అండగా నిలబడుతున్నటువంటి పాలస్తీనా పౌరుల మీద వచ్చినటువంటి కసి కలిసి పాలస్తీనాలోని శ్మశానాన్ని ధ్వంసం చేసిన సంఘటన మానవత్వానికి మాయని మచ్చగా మిగులుతోంది. భవిష్యత్ తరాలకి ఒక ఆందోళన కలిగించేటటువంటి పరిణామం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.